పిఠాపురంలో వర్మగారి బాధ ఏంటి? అసలు ఏం చేద్దామని వర్మగారు ఇలాంటి ఇష్యూస్ని రేజ్ చేస్తున్నారు? ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడొచ్చు. వర్మగారు ఆయన చేసినటువంటి అలిగేషన్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక్కడ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఆయన గెలిచి 70,000కు పైగా మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గం. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అంటే అధికారికంగా జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా సరే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెద్దదే వేయలేదని ఒకసారి, చిన్నదే వేశారని ఇంకోసారి, అసలు ఫోటోనే లేదని ఇంకొకసారి ఆయన తెగ బాధపడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిన్న అదే బాధ, గతంలో కూడా ఇలాంటి కిరికిరే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆ కిరికిరిని ఇంకాస్త గొడవగా, కొట్లాటగా చేసేటువంటి ప్లాన్ వేసారేమో అనిపించింది. నిన్న చాలా క్లియర్గా మీరు పక్కన వీడియోలో చూడొచ్చు. ఏదైతే ఒక అధికారికంగా అక్కడ ప్రోటోకాల్ ప్రకారం జరిగేటువంటి కార్యక్రమానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఏ హైట్ అయితే వేశారో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా అదే సైజులో కూడా వేయటం జరిగింది అక్కడ. కానీ పాపం వర్మ గారు ఏదో ఒక రకంగా గొడవ పెట్టాలి, ఏం చేయాలో తెలియట్లా. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం అనే దాంట్లో నార్మల్గా ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తి అయినా, ఏ లీడర్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా సరే వచ్చేటప్పుడు స్వాగతం సుస్వాగతం అని పెట్టి వాళ్ళ ఫోటోనే పెడితే వాళ్ళు వస్తే స్వాగతం పలుకుతున్నారని అర్థం. అంతే కదా, నార్మల్గా ఎవరైనా సరే ఏ ప్రోటోకాల్ ప్రకారం అయినా సరే జరిగేది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఫోటో మాత్రం స్వాగతం సుస్వాగతం అని చెప్పి వాళ్ళ పేరు అది పెడతారు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెడతారో చెప్పండి? పెట్టరు కదా. ఇక్కడ లోపల మనం చూసుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తులు, లేదా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏమన్నా అధికారిక కార్యక్రమాలు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, అక్కడ దానికి సంబంధించిన ఏమన్నా కార్యక్రమాలు జరిగితే ప్రోటోకాల్ ప్రకారం అక్కడ వాళ్ళ ఫొటోస్ అనేవి చిన్నగా పెట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా గెలిచారో వాళ్ళది పెద్ద ఫోటో అనేది వేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో ఈయన చెప్పినటువంటి మాట చిన్న ఫోటో వేశారు, పెద్ద ఫోటో వేశారని చెప్పి అన్నారు అని చెప్పి ఇక్కడ ఇద్దరు ఫోటోలు చాలా పెద్దగానే వేశారు. అయినా సరే పాపం లోపలికి వెళ్ళారు, ఏం గొడవ చేయాలో అర్థం కాల. బయటకు వచ్చారు, అక్కడ అదిగో స్వాగతం సుస్వాగతం అని ఉందో, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేశారు, అదేంటి మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఏది అని చెప్పి గొడవ. పోనీ మోదీ గారి ఫోటో ఉందా అంటే లేదు. పోనీ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకెవరిదన్నా ఫోటో ఉందా అంటే లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ స్వాగతానికి సంబంధించి ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి కార్యక్రమం అది, పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమం అది. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన్ని ఆహ్వానిస్తూ ఒక ఫ్లెక్సీ అధికారికంగా గడితే దాని మీద అయినా చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. పోనీ ఇంకా దాని గురించి అక్కడితో ఆగిపోయారా? ఇంకా ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో చాలా హద్దులు మీరిపోయినటువంటి మాటలు మాట్లాడటం అనేది చాలా జరిగిపోయింది. పిఠాపురంలో టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. పిఠాపురంలో అసలు టీడీపీ అంటే పిఠాపురం అనుకునేటువంటి దాంట్లో చెప్పుకుంటూ వచ్చారు. మరి అదే పిఠాపురంలో టీడీపీని మీరు ఎందుకు సార్ గెలిపించలేకపోయారు 2019లో? ఎందుకు సార్ మీరు 2014లో టీడీపీ తరఫున కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశారు? చెప్పాలి. మరి 2009లో, 2014లో, 2019లో గెలిపించలేనటువంటి మీరు టీడీపీని ఇప్పుడు ఏదో బలమైనటువంటి క్యాటర్ని బిల్డ్ చేశాననేటువంటి మాట చెప్తే నమ్ముతారా? మీ వ్యక్తిగతంగా మాత్రం బిల్డ్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేశారు తప్ప ఎక్కడా కూడా టీడీపీని మీరు బిల్డ్ చేయలేదు. అదే ఏదో అంటారు కదా, బలుపుని అది వాపుని బలుపు అంటారని, ఆ టైపులోనే మీరు అక్కడ ప్రదర్శించి వచ్చారు తప్ప ఇంకా అంతకు మించి ఏమీ లేదు అక్కడ మీకు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి దత్తత వచ్చారు, మేము ఇక్కడ లోకల్గా పుట్టాము, ఎవరు పడితే వాళ్ళు దత్తత వచ్చారనేటువంటి మాట మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నేను ముందుగా చెప్తున్నా, కూటమి అనేది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఆయువు పట్టు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్కి ఆయువును అందించేటువంటి ఒక త్రిమూర్తులుగా పనిచేస్తుంటే మీలాంటి గంజాయి ముక్కలు తయారైపోతున్నాయి. అది ఆలోచించుకోవాలి. వాళ్ళంత హుందాగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీసుకువెళ్దాం, అంధకార ఆంధ్రప్రదేశ్ అయిపోయింది చేసేసిన దాన్ని మెల్లగా గట్టెక్కించేటువంటి కార్యక్రమం చేస్తుంటే ఆ కూటమిలో చిచ్చు పెట్టేసి ఆ త్రిమూర్తుల మధ్య గొడవలు పెట్టాలనేటువంటి కుట్ర వర్మగారే మొదటి నుంచి పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఇది మిగతా నియోజకవర్గాల్లో చేస్తే వేరు,
కానీ పిఠాపురంలో చేయటం అనేది చాలా దుర్మార్గం వర్మ గారు. మీరంతా లాయల్టీగా టీడీపీకి పనిచేసిన వాళ్ళే అయితే క్రమశిక్షణకి మారు పేరు టీడీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఫోటో లేదని మీరు ఎంతలా బాధపడిపోయినటువంటి వ్యక్తులైతే మరి కొన్ని ఫోటోలు మీకు చూపిస్తా. 2014లో మీరు టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేయలే? టీడీపీ వేరే అంటే టీడీపీకి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు పనిచేశారు? అంత లాయల్టీగా పనిచేసినటువంటి వ్యక్తులు అని మీరు చెప్పుకుంటుంటే చేసినటువంటి పనులేండి సార్? చెప్పుకోవటం కాదు, చేసేటువంటి కార్యక్రమాలు ఉండాలి కదా. మాటలు కాదు, చేతలేంటి? కూటమిలో 2014లో పోటీ చేసినటువంటి పార్టీకి అంటే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కి ఇస్తే మీరు ఎందుకని ఇండిపెండెంట్గా పోటీ చేశారు? కూటమికి తూట్లు పొడుస్తూ టీడీపీకి నమ్మక ద్రోహం చేయటం కాదా? రెబల్గా నిలబడ్డం అంటే సరే, ఓకే, అక్కడ కూడా వదిలేద్దాం. టీడీపీ కనుక నిజంగా అంత బలంగానే మీరు బిల్డ్ చేసి ఉండుంటే 2019లో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్తున్నారు 70,000 మెజారిటీ ఇచ్చాం, మేమిచ్చాం, ఏదో ఈయన జేబులోంచి ఇచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు వర్మ గారు. మరి మీరెందుకు గెలవలేకపోయారు సార్? వర్మ గారు మీరే చాలా క్లియర్గా అడుగుతున్నాం. మీరు మీ నియోజకవర్గంలో 2019లో ఎంత బలంగా ఉండేటువంటి వ్యక్తి అయితే కనుక, టీడీపీని బిల్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంటే కనుక ఎందుకు గెలవలేకపోయారు? సరే, పక్కన పెడదాం. ఇక్కడ 2000 మొన్న ఏదో దత్తత వచ్చారు అనేటువంటి మాటలు మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారిని. నారా లోకేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఆయన ఏమన్నా అక్కడ పుట్టారా? అక్కడ పెరిగారా? ఆయన నియోజకవర్గమా? ఆయన తాతలదే ముత్తాతలదే ఏమన్నా ఆయన నియోజకవర్గమా? చెప్పండి. దత్తత గురించి మాట్లాడే ముందు నోరు జాగ్రత్తగా మాట్లాడాలి సార్. అవతల వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. నారా లోకేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేశారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు, ఆయనది చంద్రగిరి నియోజకవర్గం, కుప్పంలో లేదది. అయినా కూడా మీరు ఆయన అక్కడ పోటీ చేసినప్పుడు దాన్ని ఎవరో తప్పట్లేదే, దాని గురించి ఎవరో మాట్లాడలేదే. చాలామంది ఉన్నారు అలాగా, బోల్డ్ మంది ఉన్నారు అలాగా. వాళ్ళందరి గురించి మీరు మాట్లాడగలుగుతారా? నిమ్మకాయల చినరాజప్ప గారు అక్కడ ఉన్నారు, ఆయన ఏమన్నా సొంత నియోజకవర్గమా? చెప్పండి. కాదు కదా. ఎవరి నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది? పోనీ అలా చేయకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? మీకోసం ఏమన్నా దాన్ని మార్చుకున్నారా? చెప్పండి. కాదు కదా. మరి మీరు ఎలా పవన్ కళ్యాణ్ గారిని దత్తత అది ఇది అని చెప్పేసి నోటికి ఏది వస్తుంది మాట్లాడేస్తారు? మీకు ఒక కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఫిక్స్ అయిపోయారు. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారిదే, జనసేన పార్టీది. అది మీరు ఉన్నా ఏమైనా అనుకోండి, 100కి 100% మీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చినా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు వదలరు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కూడా వదలరు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఇంకా రాసి పెట్టుకోండి. మీరు ఇంకా వేరే తట్టాబుట్టా చదువుకుని ఏ నియోజకవర్గానికైనా వెళ్ళిపోవటమే. ఇంకా మీకు వేరే ఆప్షనే లేదు. ఉంటే అలా ఉండాలి, లేదంటే వెళ్ళి వేరే నియోజకవర్గం ఎత్తుక్కోవాల్సిందే. ఇంకా అది పవన్ కళ్యాణ్ గారిది అంతే, అది శాశ్వతం. ఇంకంతే. పిఠాపురం పవన్ కళ్యాణ్ అంతే. ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడేటువంటి పరిస్థితే లేదు మీకు. ఇంకా మీరు ఇలాంటి తాటేకు చప్పుళ్ళకి అక్కడ ఎవరా భయపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఎంత ఇది చేశారో మొన్న ఎలక్షన్స్లో మేము చూసాం. అక్కడ స్వయంగా మేము తిరిగిన వాళ్ళం కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు వెనకాల పక్కన ఆయన వచ్చినప్పుడల్లా ఆయన చుట్టూ తిరుగుతారు తప్ప ఎక్కడ మీరు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పినటువంటి సందర్భం కూడా లేదు. మీరు 70,000 మెజారిటీ ఇచ్చారని చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి? సరే, మీకు అంత లాయల్టీగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోని వేయలేదేంటి? ఆయనకు అవమానం జరిగితే మేమెందుకు ఊరుకుంటాం? ఆయన పట్టించుకోకపోవచ్చు, మేము పట్టించుకుంటాం అని నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి అంత ప్రేమ ఒలగబోసేటువంటి వర్మ గారు 2024లో పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చారని చెప్పి మీ అనుచర వర్గంతో లంబూతులు తిట్టించినటువంటి గొప్ప చరిత్ర సార్ నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మీరు కూడా మాట్లాడుతున్నారా? వాళ్ళ ఫ్లెక్సీలని చింపేసి పక్కకు పాడేసి తగలబెట్టించినటువంటి చరిత్ర సార్ మీది. మీరు కూడా లాయల్టీ గురించి, ఆయన ఫోటో పెట్టలేదని దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా చెప్పండి? ఇకపోతే ఎవరో పెండెం దొరబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏం చేశారు అనేది పక్కకు పెడదాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన గతంలో కూడా బీజేపీ నుంచి అనుకుంటా గెలిచినట్టున్నారు. అది కూడా తమరి మీదే. ఆ తర్వాత ఇప్పుడు మీ మీద మళ్ళీ రెండోసారి కూడా గెలిచారు. సరే, వైఎస్ఆర్సీపీలో భావజాలం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి అంతకుముందు బీజేపీ భావజాలం అని చెప్పాలా? సరే, అది కూడా వదిలేద్దాం. ఆయన మీకు ఆయనకి ఉండేటువంటి డిఫరెన్స్ ఒకటే. వర్మ గారికి పెండెం దొరబాబు గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలుసా?
పెండెం దొరబాబు గారికి వైఎస్ఆర్సీపీ తరఫున 2024లో సీట్ ఇవ్వకపోతే, అంటే నియోజకవర్గంలో స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఆయనకి సీట్ ఇవ్వకుండా వంగా గీత గారికి ఇస్తే ఆయన ఆ కేడర్కి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు, వంగా గీత గారికి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారే తప్ప ఇలా సీట్ ఇవ్వలేదు అని చెప్పి లంబూతులు తిట్టచ్చలా. ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అమ్మనాబూతులు తిట్టచ్చలా, జెండాలు తగలబెట్టించలా. మీరు ఆయన గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది, ఆలోచించండి. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరా రాష్ట్రంలో? మంత్రి పార్థసారథి గారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? మోపిదేవి వెంకటరమణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా కొన్ని వందల మంది ఉన్నారు సార్ మీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. చెప్పండి, సాక్షాత్తు మీరే ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ వచ్చారు. పెద్ద ఏముంది అంటే వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది ఇక్కడ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరికి లేనటువంటి ఇబ్బంది మీకే వచ్చిందంటే, మరి మిగతా అంటే ఒక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితే మీరు ఆయన్నే ఇలా చెడ చేయాలనేటువంటి కుట్ర మీరు చేస్తుంటే, మరి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీరు ఏ రకంగా చూస్తున్నారనేది కూడా చాలామంది డౌట్ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు, సరే ఇలా గనక పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నియోజకవర్గంలో 130కి పైగా టీడీపీ పోటీ చేసింది కదా, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాగే ఇస్తున్నారా గౌరవం? పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రతి నియోజకవర్గంలో పెడుతున్నారా? చూసుకుందామా, మాట్లాడదామా దాని గురించి? మీకు తెలుసు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా బ్యాట్ చేయాలి. ఆయన ఇక్కడ మళ్ళీ మంచి పేరు చేసేస్తున్నారు. చరిత్ర చెప్పాలంటే మీ గురించి మీకు సంబంధించినటువంటి పిఠాపురం 1952లో మొదలైనటువంటి పిఠాపురం చరిత్ర పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత వరకు కూడా ఏ సారైనా 5 ఏళ్లలో లేదా 10 ఏళ్లలో 600 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందా పిఠాపురం చరిత్రలో? నియోజకవర్గానికి 5 ఏళ్లలో పోనీ పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లోనే 600 కోట్లు ఖర్చు పెట్టారు అభివృద్ధి కోసం. మీరు వెళ్ళి 5,000 ఇచ్చి ఇల్లు కూలిపోయిందా 5,000 తీసుకో, అక్కడికి వెళ్ళి గుడిసేసుకో అని చెప్పినటువంటి వ్యక్తులే. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ శాశ్వతంగా ఆ సమస్యకి పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి కోతకు గురవుతున్నటువంటి ఆ గ్రామాలకు సంబంధించి మీరు దాని గురించి ఆయన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా చెప్పండి? వద్దండి వర్మ గారు, మీరు అది వేరే నియోజకవర్గాల గురించి వస్తే ఎవరు పెద్ద పట్టించుకోరేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం గురించి వస్తే మాత్రం చాలా గట్టిగా పట్టించేసుకుంటారు. ఎందుకంటే ఇది మీ స్వలాభం కోసం మీరే ఇంత తాపత్రయపడుతుంటే ప్రజల కోసం పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారు చెప్పండి? ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఊరుకుంటారా? ప్రజలు ఊరుకుంటారా? అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దయచేసి మీరు పిఠాపురాన్ని వదిలేయండి. మీరు ఎన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని ఎవరూ పట్టించుకునే నాదుడు లేడు అక్కడ. సో దయచేసి మీ పని మీరు ఇలా కుట్రలు చేయడం కాకుండా వేరే ఏదన్నా వ్యాపకాన్ని చేసుకోండి, మంచిది.